తారీఖు ఇప్పుడే డైరీ నుంచి వచ్చినాయి అన్న. 2 సంవత్సరాల మీద ఉన్నాయి. జాఫరాబాద్ 4 సన్లు. ఇది మదర్ మిల్క్ 20 లీటర్స్. ఇది జై శ్రీరామ్ అండి. రైతు మిత్రుడు ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి. ఈరోజు రవికుమార్ గారి డైరీ ఫామ్కి అయితే రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఎర్రగడ్డలో అయితే అవైలబుల్ ఉందండి. వీళ్ళ దగ్గర వచ్చేసి జాఫ్రాబాదీ దూడలు, ముర్రా దూడలు, జాఫ్రాబాదీ గేదెలు, ముర్రా గేదెలు, అదేవిధంగా సూడి గేదెలు, పాలిచ్చే గేదెలు అవైలబుల్ ఉన్నాయని చెప్పి మనకైతే చెప్పడం జరిగిందండి. ఎవరైతే జాఫ్రాబాదీ దూడలు, ముర్రా దూడలు, జాఫ్రాబాదీ గేదెలు, ముర్రా గేదెలు కొనాలి అనుకుంటున్నారో వాళ్ళు పూర్తి వీడియో చూడడానికి అయితే ప్రయత్నించండి. ఈ వీడియోలో మీకు వాటి ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, వాటి ఏజ్ ఎంత ఉంది, అవి ప్రెగ్నెంట్ ఉన్నాయా, నాన్ ప్రెగ్నెంట్ ఉన్నాయా, గేదెలు ఎన్ని పాలిస్తున్నాయి, సూడి గేదెలు ఎన్ని ఉన్నాయి, వాటికి ఎంత గ్యారంటీ ఇస్తున్నారని చెప్పి పూర్తి వివరాలు అయితే మనకు రవి గారు అయితే షేర్ చేస్తున్నారు. పూర్తి వీడియో చూడడానికి అయితే ప్రయత్నించండి. అదేవిధంగా రైతు నెంబర్ వచ్చి నేను స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు అండి. జై శ్రీరామ్ రవి గారు, ఒకసారి మీ మాటలు చెప్పారా, మీ దగ్గర ఏమేమి అనిమల్స్ ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి. అన్న ఇది హర్యానా ముర్రా. ఇది మదర్ మిల్క్ 16 లీటర్స్ అన్న. ఇది మదర్ మిల్క్ 16 లీటర్స్. ఇది 3 ఇయర్స్ ఉంది. ఓకేనా, 3 ఇయర్స్ ఉంది. 18 లీటర్ కెపాసిటీ అన్న. ఇది 18 లీటర్ కెపాసిటీ, 3 ఇయర్స్ ఉంది. కట్టి ఒక 15 రోజులు అవుతుంది. ఇది డైరీలా 15 రోజులది మనం గ్యారంటీ చెప్పలేము. ఇది 3 ఇయర్స్ ఉంటుంది అన్న. ఓకేనా, ఇది 3 ఇయర్స్ ఉంటుంది. ముర్రా జాతి. ఇగో ఇది ముర్రా జాతి 18 లీటర్స్ మదర్ మిల్క్. ఓకే అన్న, ఇది కూడా ఇగో 18 లీటర్స్ అన్న. ముర్రా జాతి ఇది 18 లీటర్స్. ఇది మదర్ మిల్క్. ఓకేనా, ఇగో సన్లు చూసుకోండి, 4 సన్లు. ఇగో 4 సన్లు. ఓకేనా అన్న, ఇది ముర్రా జాతి. ఇది 16 లీటర్స్ అన్న కెపాసిటీ. ఇది 16 లీటర్స్. ఇది దాదాపు 2 నెలలు తక్కువ 3 ఇయర్స్ ఉంది. ఇది 3 ఇయర్స్ ఉంది. పక్కనది అది 3 ఇయర్స్ ఉంది. ఇగో ఇది కూడా 3 ఇయర్స్ ఉందన్న. ఓకేనా, ఇది కూడా ఇవన్నీ ఒక 10 రోజులు 15 రోజులు అట్లా అన్నారు, కానీ మనం అయితే గ్యారంటీ ఇవ్వట్లేదు. ఇది ముర్రా జాతి. ఇది 16 లీటర్స్ అన్న. 16 లీటర్ కెపాసిటీ. ఇది ఇగో సన్లు. ఇది 16 లీటర్ కెపాసిటీ. ఓకేనా, ఇది హర్యానాదన్న. ఇది 14 లీటర్ కెపాసిటీ. ఇది 14 లీటర్ కెపాసిటీ. ఇది ఓకేనా, హర్యానాది దూడ. 3 ఇయర్స్ ఉంది. ఇది కట్టి 15-20 రోజులు అయిందన్న. డైరీడు గ్యారెంటీ లేదు. ఓకేనా, ఇది జాఫ్రాబాద్. ఇది 20 లీటర్స్ కెపాసిటీ అన్న. ఇది దాదాపు 2.4-2.5 ఇయర్స్ ఉంది. ఇది ఓకేనా, 2.4-2.5 ఇయర్స్ ఉంది. 20 లీటర్స్ మదర్ మిల్క్. ఇయో మదర్ మిల్క్ 20 లీటర్స్ అన్న. ఇది కూడా 20 లీటర్స్ అన్న, జాఫ్రాబాద్. ఇటుగొట్ ఇది వచ్చేసి 2.5-2.6 ఇయర్స్ అన్న. ఇది ఓకేనా, 2.5-2.6 ఇయర్స్ జాఫ్రాబాద్ ప్యూర్. ఇయో సన్లు చూసుకోండి. ఓకే, 20 లీటర్స్ అన్న మదర్ మిల్క్. ఇది జాఫ్రాబాద్ అన్న. ఇది 22 లీటర్స్ అన్న. ఇది మదర్ మిల్క్ హైయెస్ట్. ఇదే 22 లీటర్స్. ఇది జాఫ్రాబాద్. ఇది ఓకేనా, జాఫ్రాబాద్ది 22 లీటర్స్. ఇది 22 లీటర్స్. ఇది ఇగో సన్లు చూసుకోండి అన్న. ఇంకోటి ఇగో ముర్రా. ఇది 16 నెలలు అట్లా ఉంటుంది అన్న. ఇది మదర్ మిల్క్. ఇగో రూపాయి రింగు. ఇది వచ్చేసి 16 మంత్స్ 17 మంత్స్ ఉంటుంది. ఓకేనా, 16 లీటర్స్ అన్న మదర్ మిల్క్. ఇది జాఫ్రాబాద్ అన్న. ఇది జాఫ్రాబాద్. ఇది మదర్ మిల్క్ వచ్చేసి ఇది మొగదన్న. ఇది 22 లీటర్స్ అన్న. ఇది మదర్ మిల్క్ జాఫ్రాబాద్ మొగది. ఇది 14 మంత్స్ అట్లా 14-15 మంత్స్ ఉంటుంది. ఇది కాకా ఆ బర్రెలు తీద్దాం. 14-15 మంత్స్ ఉంటుంది అన్న. ఇంకోటి ఇది 6 మంత్స్ ప్రెగ్నెంట్ ఉందన్న. ఇది 6 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది. ఓకేనా, ఇది 6 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది. ఇది 1,15,000 చెప్పిన. జాఫ్రాబాద్ బూరి 6 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది. పాలైతే ఏమి ఇవ్వట్లేదన్న. ఓకే, పాలైతే ఏమి ఇవ్వట్లే. ఇది 22 లీటర్స్ అన్న. 20 లీటర్స్. ఇది డైరీది. ఇగో పాలనర చూసుకోండి. ఎవరైనా కానీ 10 లీటర్ పెట్టుకోండి, 10-12 లీటర్ పెట్టుకోండి. జాఫ్రాబాద్లో బూరి అన్న. ఇది జాఫ్రాబాద్లో బూరి అన్న. ఇది ఫీమేల్ కాఫ్ ఉంది దీని దగ్గర 4 లీటర్ పాలు ఉన్నాయి.
ఇది కట్టి 20 రోజులు అయిందన్నాడు డైరీ వాడు. ఇది కట్టి 20 రోజులు అయిందన్నాడు డైరీ వాడు. జాఫరాబాద్లో బూరి. ఇది వచ్చేసి 1,05,000 చెప్పిన, ఫిక్స్ ప్రైస్ ఏం కాదు, చూసి ఇచ్చేస్తా. ఓకే, జాఫరాబాద్లో బూరి. ఇంకోటి అన్న, ఇది జాఫరాబాద్, ఇది జాఫరాబాద్ది. ఇది 5 నెలలు సుడుందన్న. ఇది జాఫరాబాద్, ఇది అంటే క్రాస్ బ్రీడ్ జాఫ్రా. ఇది క్రాస్ బ్రీడ్ జాఫ్రా. ఇది 5 నెలలు సుడుందన్న. ఇక మొగదుడ్డ ఉంది. ఒక పూట 4 నుంచి 5 లీటర్ పాలు ఇస్తుంది. సుడి మీద అయితే పాలు గ్యారెంటీ లేదన్నా, సుడే గ్యారెంటీ. 5 నెలలు సుడు ఉంది. ఇక మొగదుడ్డు ఉంది. ఇది మొగదుడ్డ దాంది. ఇది పచ్చి మీద అయితే 12 లీటర్ కెపాసిటీ అన్న. మీరు ఎవరైనా కానీ 9-10 లీటర్ పెట్టుకోండి. దీని ధర వచ్చేసి 88,000 చెప్పిన. ఇగో 88,000 చెప్పిన. ఈ మొగదుడ్డ దీందే. దుడ్డ కూడా ఇస్తానా, ఓకేనా. 5 నెలలు చూడుంది. 5 నెలలు చూడుంది. జాఫరాబాద్ క్రాస్ మొగదుడ్డ. ఓకే, ఇది 5 నెలలు చూడుంది. ఇది 5 నెలలు చూడుంది. పచ్చి మీద 12 లీటర్ కెపాసిటీ. ఇది పచ్చి మీద 18 లీటర్ కెపాసిటీ అన్న. జాఫరాబాద్ బూరి. దీనికి 6 దుడ్డు ఉంది, 4 లీటర్ పాలు ఉన్నాయి. ఎవరైనా కానీ 3 లేదంటే 3.5 పెట్టుకోండి. ఓకే, ఇది జాఫరాబాద్ 6 నెలలు చూడుంది. పాలు అయితే ఇవ్వట్లేదు. ఇది పచ్చి మీద 20 లీటర్ కెపాసిటీ, కానీ ఎవరైనా కానీ 12 లీటర్ పెట్టుకోండి. సంఖ మొత్తం నింపుతుంది బర్రె. ఓకేనా, జాఫరాబాద్లో బూరి. థ్యాంక్ యూ రవణ, ఎక్స్ప్లెయిన్ చేసినందుకు పూర్తి వివరాలు. మీలో ఎవరికైనా ఈ గేదెలు లేకపోతే దూడలు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు అండి. పూర్తి వివరాలు అయితే షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి.